నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై స్పేస్. ఎలా ఉన్నారు అందరూ? సో లాస్ట్ వీడియోలో మనం పటాయా రీచ్ అవ్వడంతో మన వీడియో ఎండ్ చేసాం కదా. ఇక్కడ నుంచే కంటిన్యూ చేద్దాము. మేము పటాయా రీచ్ అయిన తర్వాత మా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పటాయాలో ఉన్న డాల్ఫినేరియం షో చూడడానికి మేము స్టార్ట్ అయిపోయాము. ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. థ్రిల్లర్క్ అనే వెబ్సైట్ యూస్ చేశాను. చాలా వెబ్సైట్స్ ఉంటాయి, కంపేర్ చేసి తీసుకోండి. లేదా అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు టికెట్స్ తీసుకోవచ్చు. నాకు 2600 రూపీస్ పడింది ఇద్దరికి కలిపి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ కార్డ్ మీ ఇంటర్నేషనల్ ట్రావెల్స్కి చాలా ఉపయోగపడుతుంది, తీసుకోండి. ఇది ప్రమోషన్ ఏం కాదు, మీకు ఒక యూస్ఫుల్ టిప్ అంతే. సో స్క్రీన్ మీద మీకు ఈ లేఅవుట్ చూపిస్తున్నాను సీటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను వచ్చేసి రెగ్యులర్ సీటింగ్ తీసుకున్నాను. రెగ్యులర్ A1 అని కనిపిస్తుంది కదా, అక్కడ నా సీటింగ్. నాకైతే 2 మెంబర్స్కి 2600 పడింది. రెగ్యులర్ అనేది అన్నిటికంటే చీపెస్ట్, ఆ తర్వాత డీలక్స్, ఆ తర్వాత VIP. నాకైతే రెగ్యులర్ చాలా వాల్యూ ఫర్ మనీ అనిపించింది. మీరు కూడా వెళ్తే A1 ఆర్ C2 సెలెక్ట్ చేసుకోండి. VIP సీట్స్ అయితే మీ మీద వాటర్ కూడా చాలా పడుతుంది. వాళ్ళు ప్రొటెక్షన్ కోడ్స్ ఇస్తారు, పర్వాలేదు. ఇది ఎంట్రీ క్యూ. మనం త్వరగా వెళ్తే ముందు సీట్స్ దొరుకుతాయి, అలాంటిది ఏమి ఉండదు. సీటింగ్ నెంబర్స్ అవి ఫిక్స్ ఉంటాయి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్నవి వాళ్ళ టికెట్ కౌంటర్స్. అండ్ ఇక్కడ పిల్లలకి హైట్ బేస్డ్ టికెట్ ఉంటుంది. అప్ టు 80 సెంటీమీటర్స్ వాళ్ళకి ఫ్రీ, 80 to 120 సెంటీమీటర్స్ ఉంటే చైల్డ్ టికెట్, ఆ పైన అయితే అడల్ట్ టికెట్ ఛార్జ్ చేస్తారు. ఈ షో ఎవ్రీ వెడ్నెస్డే క్లోజ్ ఉంటుంది. అండ్ రోజుకి 3 షోస్ ఉంటాయి, 11 AM, 2 PM అండ్ 5 PM. డాల్ఫిన్స్తో కలిపి స్విమ్మింగ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఆన్లైన్లో నాకు అది కనిపించలేదు. మీరు అక్కడ లైవ్లో కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుంటే వాళ్ళని అడగొచ్చు. సో మేము ఎంటర్ అయ్యేసరికి డాల్ఫిన్స్ ఇలా పూల్లో వార్మప్ చేస్తున్నాయి. కంప్లీట్ వెన్యూ అండ్ సీటింగ్ ఆప్షన్స్ అయితే ఇలా ఉంటాయి. నాకైతే మేము కూర్చున్న ప్లేస్ చాలా నచ్చింది. స్టేజ్ కూడా మా పక్కనే చాలా దగ్గరలో ఉంది. షో విజువల్స్ వస్తాయి, ఎంజాయ్ చేయండి.
షో మధ్యలో ఒక టాస్క్ ఉంది, ఎవరైనా వాలంటీర్గా రావచ్చు అనేసి అంటే నేను వెళ్ళాను. ఒక చిన్న రిమైండర్, నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళిచ్చిన ఈ కార్డ్తో మనం బయట ఉన్న కేఫ్లోని ఏదో ఒక ఐస్ క్రీమ్ ఫ్రీగా తీసుకోవచ్చంట. Years later. షో కంప్లీట్ అయ్యాక మా హోటల్కి దగ్గరలో ఉన్న ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి మీల్స్ తీసుకుని తిన్నాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.